Hey guys, welcome to our day 2 series of chemistry. సో మన టార్గెట్ ఏంటంటే మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయడానికి మనము కెమిస్ట్రీలో ఈ సిరీస్ అనేది నేను స్టార్ట్ చేశాను. సో ఇది అనేది నేను లాస్ట్ టైం ప్రిపేర్ చేసుకున్న ఈ సెట్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రిపేర్ చేసుకున్న షార్ట్ నోట్స్ అన్నమాట. సో మనము ఈ వీడియోలో డే 2 సిరీస్లో కెమికల్ బాండింగ్ డిస్కస్ చేసుకుందాము. సో కెమికల్ బాండింగ్ అనేది ఫస్ట్ యూనిట్లో అంటే ఫండమెంటల్స్ ఆఫ్ కెమిస్ట్రీలో సెకండ్ సబ్ టాపిక్ అన్నమాట. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ అరౌండ్ 1 మార్క్ అన్నమాట. ఈ టీజీ ఏపీ ఈ సెట్లనైతేనేమో టీజీ ఈ సెట్లోనేమో 1 మార్క్ వస్తుంది ఖచ్చితంగా ఫ్రమ్ దీస్ పర్టిక్యులర్ టాపిక్. అండ్ ఏపీలోనేమో వీ కెన్ ఎక్స్పెక్ట్ 2 మార్క్స్ అన్నమాట ఫ్రమ్ దీస్ కెమికల్ బాండింగ్ అనేది. ఈ బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. అసలు కెమికల్ బాండింగ్ అంటే ఏంటి, అయోనిక్ బాండింగ్ అంటే ఏంటి, యాక్చువల్గా దేన్ని కెమికల్ బాండింగ్ అంటాము, దేన్ని అయోనిక్ లైక్ బాండింగ్ అంటాము, వాటిని ఎవరు కనుక్కున్నారు, కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారు, మనం జస్ట్ వాటికి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, లైక్ దట్ అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. సో నేను సింపుల్గా ఫ్రమ్ స్క్రాచ్ నుండి ఏం అర్థం కాని ఏం జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ నా మెయిన్ మోటో ఏంటంటే సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ఈ వీడియో అనేది ఖచ్చితంగా హెల్ప్ కావాలి. సో దట్ ఈస్ వాట్ హియర్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మనము లాస్ట్ వీడియోలో అటామిక్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేసాము. అంటే ఒక ఆటం అనేది ఎలా బిహేవ్ చేస్తుంది, ఆర్బిట్లో ఉంటే దాని యొక్క ఎలక్ట్రాన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అది ఏ ఆర్బిటల్లో ఉంటుంది, అది న్యూక్లియస్ నుండి సైజ్ ఇంక్రీజ్ అవ్వుకుంటూ వెళ్తే ఆ పర్టికులర్ ఆటమ్ సైజ్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా. సో వీ ఆల్ ద థింగ్స్ దట్ వీ డిస్కస్డ్ ఇన్ అవర్ ప్రీవియస్ వీడియో, దట్ ఈస్ డే 1 వీడియో. అది ఎవరైనా చూడకపోతే జస్ట్ అది చూసి నెక్స్ట్ డే 2 సిరీస్కి రండి. సో లెట్స్ గెట్ ఇన్ టు అవర్ మెయిన్ టాపిక్. సో దట్ ఈస్ కెమికల్ బాండింగ్. సో యాక్చువల్లీ కెమికల్ బాండింగ్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో లెట్స్ సీ. సో కెమికల్ బాండింగ్ డెఫినేషన్ ఏంటంటే ఇక్కడ ఏం లేదు గైస్, గుర్తుపెట్టుకోండి. ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ 2 or more ఆటమ్స్, దాన్ని మనం కెమికల్ బాండింగ్ అని అంటాము. సో కెమికల్ బాండింగ్ అంటే ఏం లేదు, అసలు ఈ బాండ్ అనేది ఎందుకు అక్కర్ అవుతుందంటే ఈ ఆటమ్స్ అనేది ఈ అట్రాక్షన్ వల్ల టుగెదర్గా ఫామ్ అవుతాయి, అంటే ఒక దగ్గర జాయిన్ అవుతాయి. వితౌట్ అట్రాక్షన్ ఆటమ్స్ అనేది సపరేట్గా ఉంటాయి. ఆటమ్స్ విల్ రిమైన్ సపరేట్. సో అట్రాక్షన్ హోల్డ్స్ ఆటమ్ టుగెదర్. అట్రాక్షన్ వల్ల ఆటమ్స్ అనేది జాయిన్ అవుతాయి. సో దానివల్ల మనకి కెమికల్ బాండింగ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి, కెమికల్ బాండింగ్ అంటే ఏం లేదు, ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ 2 or more ఆటమ్స్లో మనం కెమికల్ బాండింగ్ అని అంటాము. అసలు ఈ కెమికల్ బాండింగ్ అనేది జరగకపోయిందనుకోండి మనకి ఏమవుతుందంటే ఈ అట్రాక్షన్ లేకపోతే ఆటమ్స్ విల్ సపరేట్గా ఉంటాయి అన్నమాట, జాయిన్ కావు. సో అది. అండ్ అగైన్ అసలు ఈ ఆటమ్స్ అనేది కెమికల్ బాండింగ్లో ఎందుకు పార్టిసిపేట్ చేయాలి, ఆటమ్స్ అనేది ఈ కెమికల్ బాండింగ్లో ఎందుకు పార్టిసిపేట్ చేయాలి అంటే ఫర్ లోయరింగ్ ఆఫ్ దేర్ ఎనర్జీస్. సో ఒక పర్టికులర్ ఆటమ్ తీసుకుందాం అనుకోండి, దాని యొక్క ఎనర్జీ అనేది తగ్గించడానికి మనం ఈ కెమికల్ బాండింగ్లో ఆటమ్స్ అనేది పార్టిసిపేట్ చేస్తాయి. మీకు ఈ పాయింట్ అర్థం కాకపోవచ్చు, నేను క్లియర్గా చెప్తాను చూడండి. సో అసలు ఒక ఆటమ్ యొక్క ఎనర్జీ ఎక్కువనే ఉండాలి కానీ మనకి ఎందుకు తగ్గియాలి అంటే చూడండి, ఎప్పుడైతే ఒక పర్టికులర్ ఆటమ్కి హై ఎనర్జీ ఉంటుందో అప్పుడు ఆటమ్ అనేది అన్స్టేబుల్ అన్నమాట, అంటే స్టెబిలిటీ ఉండదు దానికి. ఎప్పుడైతే ఆటమ్కి లో ఎనర్జీ ఉంటుందో అప్పుడే స్టేబుల్ ఉంటుంది అన్నమాట. సో మనకు ఎనర్జీ మీన్స్ హియర్ ఇన్స్టెబిలిటీ, అంటే అసలు రెస్ట్లెస్ ఆఫ్ అన్ ఆటమ్ అన్నమాట, ఇన్స్టెబిలిటీ ఆఫ్ అన్ ఆటమ్. సో ఇక్కడ గుర్తుపెట్టుకుని ఏం లేదు, హై ఎనర్జీ ఉందనుకోండి ఆటమ్కి అప్పుడు అన్స్టేబుల్గా ఉంటుంది, అదే ఆటమ్కి లోవర్ ఎనర్జీ ఉందనుకోండి అప్పుడు స్టేబుల్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకేం కావాలి, ఇక్కడ
లోయరింగ్ ఆఫ్ దేర్ ఎనర్జీస్. అంటే స్టెబిలిటీ అనేది ఇంపార్టెంట్. అందుకు ఆటమ్స్ అనేది కెమికల్ బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. అండ్ అగైన్ దీనివల్ల మనకి ఏమవుతుందని చెప్పాను, టు గెట్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎలక్ట్రాన్స్ అనేది ఆటమ్స్ అనేది స్టేబుల్గా ఉండడానికి మనకు అందులో ఫామ్ అవుతుంది అన్నమాట ఆ బాండ్లో. అండ్ అగైన్ ఆఫ్టర్ బాండింగ్ ఏమవుతుందంటే, అంతకుముందుకు బాండింగ్ అనేది అంతకుముందుకు ఎట్లుండే, బాండింగ్ జరగముందుకు ఒక సింగిల్ ఆటమ్ ఉందనుకోండి, ఇంకో సింగిల్ ఆటమ్ ఉందనుకోండి, ఇన్కంప్లీట్ అంటే రెండు జాయిన్ కాలేదు, అంటే ఒకదానికి ఇంకో రెండింటికి హై ఎనర్జీ ఉంటాయి. బట్ ఆఫ్టర్ బాండింగ్ కంప్లీట్ అవుటర్ షెల్స్ అనేది అంటే జాయిన్ కావడం వల్ల వాటి యొక్క ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. సో దీస్ బాండ్ ఫార్మేషన్ రెడ్యూసెస్ ఎనర్జీ. మనకి ఎప్పుడైతే టూ ఆటమ్స్ అట్రాక్షన్ వల్ల జాయిన్ అయ్యి బాండ్ అనేది ఫామ్ అవుతుందో, సో దెన్ ద బాండ్ అనేది ఆ బాండ్ ఫార్మేషన్ వల్ల ఆ పర్టికులర్ ఆటమ్ యొక్క ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎనర్జీ ఎందుకు డిక్రీజ్ కావాలి, అదే ఎనర్జీ ఎందుకు లోయర్ చెప్పాను ఇక్కడ, లోయరింగ్ ఆఫ్ దర్ ఎనర్జీ బికాస్ ఆఫ్ వాట్, టు గెట్ స్టేబుల్ కాన్ఫిగరేషన్, టు గెట్ హై స్టేబుల్. మనకు ఎనర్జీ తక్కువ ఉంటే హై స్టెబిలిటీ ఉంటుంది, ఎనర్జీ ఎక్కువ ఉంటే తక్కువ స్టెబిలిటీ ఉంటుంది. బట్ మనకి ఇక్కడ ఏం కావాలి, ఎనర్జీ తక్కువ ఉండాలి, సో దట్ హై స్టెబిలిటీ ఉంటుంది ఒక పర్టికులర్ ఆటమ్ తీసుకుంటే. అండ్ అగైన్ ఇంకొకటి ఏంటంటే, మనకి ఇక్కడ స్టేబుల్ కాన్ఫిగరేషన్ అంటే మీకు ఏంటిది అని రావచ్చు. ఒక ఆటమ్కి ఆక్టేట్ కాన్ఫిగరేషన్ ఉంటే దాన్నే మనం స్టేబుల్ కాన్ఫిగరేషన్ అంటాము. ఆక్టేట్ అంటే ఏంటిది, అసలు ఆక్టేట్ ఎందుకు అంటే, ఆక్టేట్ అంటే నేను అనుకుంటున్నా యు నో ఆల్ అబౌట్ దిస్. ఆక్టేట్ అంటే జస్ట్ నేమ్లోనే ఉంది. ఆక్టేట్ అంటే 8 ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ అవుటర్ మోస్ట్ షెల్. అవుటర్ మోస్ట్ అంటే ఏంటి, మనకు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ని మనం అవుటర్ మోస్ట్ షెల్ అని అంటాము. అంటే బయట ఉండేటి, లోపల ఉండేటి మనం కోర్ ఎలక్ట్రాన్స్ అంటాము, ఇన్నర్ షెల్ ఎలక్ట్రాన్స్ అంటాము. బట్ ఇక్కడ మన పాయింట్ ఏంటంటే, ఆక్టేట్ అంటే 8 ఎలక్ట్రాన్స్ అనేది అవుటర్ మోస్ట్ షెల్లో ఉండాలి. ఆ అరేంజ్మెంట్ అనేది అలా ఉండడం వల్ల మనకు మినిమం ఎనర్జీ అనేది వస్తుంది అన్నమాట ఒక ఆటమ్కి. అంటే హై ఎనర్జీ ఉండదు, హై ఎనర్జీ ఉంటే ఏమవుతుంది, స్టెబిలిటీ ఉండదు అది. సో అసలు ఆటమ్స్ ఎందుకు ఆక్టేట్ ఉండాలంటే, వాటి ఎలక్ట్రాన్స్ అనేది గెయిన్ కావడం, లాస్ కావడం, షేర్ కావడం వల్ల అవి అనేది ఆక్టేట్ ఉండాలన్నమాట. అండ్ అగైన్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇక్కడ నోబుల్ గ్యాసెస్ అని ఉంటాయి. అంటే అవి ఆల్రెడీ నోబుల్ గ్యాసెస్కి ఏంటంటే ఆక్టేట్ కాన్ఫిగరేషన్ ఉంటాయి. ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అంటే నేను ఏమని చెప్పిన, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ అనేది 8 ఉండాలి. 8 అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఆర్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉంటే అది ఆక్టేట్ కాన్ఫిగరేషన్. అది దేనికి, ఇనటర్ నోబుల్ గ్యాసెస్కి ఆల్రెడీ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. సో ఆక్టేట్ కాన్ఫిగరేషన్ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, ఆటమ్ అనేది ఆల్రెడీ స్టేబుల్ ఉంటుంది అండ్ దానికి తక్కువ ఎనర్జీ ఉంటుంది. సో అవి అనేది రియాక్ట్ కావు అదనమాట. సో మనకు ఇది అర్థమైందా, ఇక్కడ ఏం లేదు, హై ఎనర్జీ ఉంటే మనకేమవుతుంది, స్టెబిలిటీ అనేది తక్కువ ఉంటుంది. అందుకనే దాని స్టెబిలిటీని తక్కువ చేయడానికి, స్టెబిలిటీని పెంచడానికి ఎనర్జీని తక్కువ చేస్తాం. ఎనర్జీని తక్కువ చేయాలంటే బాండ్ అనేది ఫామ్ కావాలి. సో బాండ్ ఫామ్ అయిన తర్వాత మనకి ఎనర్జీ అనేది తగ్గుతుంది, సో దట్ మనకు స్టేబుల్గా ఉంటుంది. స్టేబుల్ కాన్ఫిగరేషన్ అంటే ఏం చెప్పిన, ఆక్టేట్ కాన్ఫిగరేషన్. ఆక్టేట్ అంటే ఏంటిది, అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 8 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ లేకపోతే బయట ఉండేటి 8 ఎలక్ట్రాన్స్ని మనం ఆక్టేట్ ఎలక్ట్రాన్స్ అంటాము. ఇట్లా నోబుల్ గ్యాసెస్ ఉంటాయి, వాటికి ఆల్రెడీ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ ఉంటాయి కాబట్టి బట్ అవి ఆల్రెడీ స్టేబుల్ కాన్ఫిగరేషన్, మనం ఇదంతా చేయాల్సిన అవసరం ఏం లేదు. ఈ పాయింట్ క్లియర్ అయిందా? సో నెక్స్ట్ విల్ మూవ్ టు ద నెక్స్ట్ పాయింట్. సో దాట్ ఈస్, అసలు ఈ కెమికల్ బాండ్ని కనిపెట్టినోడు ఎవడు, ది మెయిన్ పర్పస్ ఏంటి అనేది చూద్దాం. సో ఈ కెమికల్ బాండింగ్ని ఎవరు కనిపెట్టారంటే, అది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేశారంటే, ఒక థియరీ ఉంటుంది అనమాట, అదే ఎలక్ట్రోవాలెన్సీ థియరీ. కెమికల్ బాండింగ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఎలక్ట్రోవాలెన్సీ థియరీ. సో ఈ థియరీని ఎవరు కనుక్కున్నారంట, మనకు కొస్సెల్ అండ్ లివిస్. చూడండి ఇక్కడ కొస్సెల్ అండ్ లివిస్ మనకి ఇక్కడ కెమికల్ బాండింగ్ ఎక్స్ప్లెయిన్ చేసిన థియరీని వాళ్ళు కనుక్కున్నారు. సో ఇక్కడ చూడండి ఏం లేదు, కెమికల్ బాండ్ అనేది ఒక థియరీ ఎక్స్ప్లెయిన్ చేసింది.
అదే ఎలక్ట్రోవాలెన్సీ థియరీ. సో దాట్ థియరీ వాజ్ డిస్కవర్డ్ బై ఇక్కడ ఎవరు, కొస్సెల్ అండ్ లివిస్ మామలట. ఏం లేదు, గుర్తుపెట్టుకోండి, కొస్సెల్ అండ్ లివిస్ వీళ్ళు అనేది మనకు ఈ ఎలక్ట్రోవాలెన్సీ థియరీ, కెమికల్ బాండ్ ఎక్స్ప్లెయిన్ చేసిన థియరీని డిస్కవర్ చేశారు. సో నేను తెలుగులో చెప్తున్నా, మీకు అందరికి అర్థమవుతుంది అనుకుంటా. సో ఇక్కడ కొస్సెల్, మెయిన్గా ఈ కొస్సెల్ ఏం ఎక్స్ప్లెయిన్ చేసిండంట, అయానిక్ బాండ్ని ఎక్స్ప్లెయిన్ చేసిండంట. అండ్ లివిస్ ఈయనేం ఎక్స్ప్లెయిన్ చేసిండంట, కోవలెంట్ బాండ్ని ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసిండంట. సో ఇవి రెండింటిని కలిపితేనే మనకు ఎలక్ట్రోవాలెన్సీ థియరీ. నథింగ్ బట్ ఇక్కడ మనం హెడ్డింగ్ ఏమని పెట్టుకున్నాము, కెమికల్ బాండింగ్. అర్థమైందా? కొస్సెల్ ఏమో రావచ్చు క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. కొస్సెల్ ఏమో మెయిన్లీ అయోనిక్ బాండ్ ఎక్స్ప్లెయిన్ చేసిండు, లివిస్ ఏమో మెయిన్లీ కోవలెంట్ బాండ్ ఎక్స్ప్లెయిన్ చేసిండు. చూడండి, హూ ఎక్స్ప్లెయిన్డ్ ద కోవలెంట్ బాండ్ అని ఇచ్చారు అనుకోండి, లివిస్ అని తక్కువ మీ మైండ్లోకి గుర్తు రావాలి. అండ్ హూ ప్రపోజ్డ్ అయోనిక్ బాండ్ అన్నాను అనుకోండి, అప్పుడు కొస్సెల్ అని గుర్తు రావాలి. కెమికల్ బాండ్ని ఏ థియరీతో ఎక్స్ప్లెయిన్ చేసినాం అనుకోండి, అప్పుడు ఎలక్ట్రోవాలెన్సీ థియరీని గుర్తు రావాలి. అప్పుడు దాన్ని ఎవరు డిస్కవర్ చేశారంటే కొస్సెల్ అండ్ లివిస్. కొస్సెల్ మెయిన్ ఏం ఎక్స్ప్లెయిన్ చేసిండు, అయానిక్ బాండ్. కోవలెంట్ బాండ్ని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసిరు, లివిస్. అట్లా తిప్పి తిప్పి క్వశ్చన్స్ అడిగినా మీరు చెప్పేటట్టు అంత గట్టిగా ప్రిపేర్ కావాలన్నమాట. సో అది మ్యాటర్. సో నెక్స్ట్ పాయింట్కి వచ్చే, ఇన్ అన్ యాటమ్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఓన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బాండ్ ఫార్మేషన్. నేను ఆల్రెడీ చెప్పాను, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. అంటే చూడండి, ఇక్కడ పెట్టాను కదా, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్సే మనకు బాండ్ ఫార్మేషన్లో బాండ్ అనేది ఫామ్ అవడంలో రెస్పాన్సిబుల్ అనమాట. ఇప్పుడు ఒక పర్సన్కి సెమ్ ఎగ్జామ్స్ అప్పుడు హాల్ టికెట్ ఉంటేనే వాడిని ఎట్లా లోపలికి అలౌ చేస్తారో, అండ్ అగైన్ ఇక్కడ కూడా అంతే, బాండ్ ఫార్మేషన్ కావాలంటే ఒక యాటమ్కి మస్ట్ అండ్ షుడ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉండాలి. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్. అండ్ అవి ఏంటియో చెప్తాను నేను. అండ్ అంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా, సో వాళ్ళకి ఫ్రమ్ స్క్రాచ్ నుండి ఎక్స్ప్లెయిన్ చేయడమే నా రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడ చూడండి, ఎస్, ఇన్నర్ షెల్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ కోర్. అంటే అవి ఇన్నర్ షెల్ అంటే లోపల ఉండేది. లైక్ ఇప్పుడు మీరు చూసారు కదా నిన్న డే 1 సిరీస్లో, ఇట్లుంది న్యూక్లియస్ చుట్టూ ఆర్బిట్స్ ఉన్నాయి కదా, ఇట్లా ఉన్నాయి కదా, సారీ ఇది ప్రాపర్గా గీసుకోండి. సో ఇక్కడ మనకి న్యూక్లియస్ ఉంటుంది కదా, సో ఈ న్యూక్లియస్ అనే పాయింట్ దగ్గర నుండి ఇది అనేది ఇన్నర్ షెల్. ఐ విల్ ఇండికేట్ విత్ అనదర్ కలర్, వెయిట్. ఇది అనేది ఇన్నర్ షెల్, ఇది అనేది ఇన్నర్ షెల్. ఇదే మనకు అవుటర్ షెల్. అంటే ఇదే కదా అవుట్ సైడ్ ఉంది, ఇదే కదా, అవునా కదా, ఇదే కదా అవుట్ సైడ్ ఉంది. సో దిస్ ఈజ్ ద అవుట్ సైడ్ షెల్. అంటే ఈ అవుట్ సైడ్ షెల్లో, అంటే ఈ ఆర్బిటల్లో ఇప్పుడు మనం సపోజ్ ఇఫ్ ఈ కన్సిడర్ ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇవన్నీ ఉన్నాయి అనుకో, ఈ ఎలక్ట్రాన్స్ మాత్రమే బాండ్ ఫార్మేషన్లో ఫామ్ అవ్వడానికి ఎలిజిబిలిటీ, ఇంకా వేరే వాళ్ళకు ఉండేది. ఇంకా అంతకన్నా ఇన్నర్ అంటే ఈ లోపల ఉంటాయి కదా, ఈ ఎలక్ట్రాన్స్కి అనేది అస్సలకి బాండ్ ఫార్మేషన్ కావడానికి ఎలిజిబిలిటీ లేదన్నమాట. ఇప్పుడు ఒక పర్సన్కి కదా, లైక్ ఒక హాల్ టికెట్ లేకపోతే ఎట్లా అలో చేయమో అట్లా. హోప్ యూ గాట్ దిస్. అండ్ అది. సో ఇప్పుడు మనం చూద్దాం అసలు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, కథ ఏంది, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఏంటి అనేది. లెట్స్ సీ. యా, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఏమని చెప్పిన, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ని మనం వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అని అంటానని చెప్పిన కదా. సో చెప్తా చూడండి, నైట్రోజన్ ఉంది. నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత, 7 కదా. మీరు ఫస్ట్ ఈ కెమిస్ట్రీలో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్. సో అటామిక్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ 7 కదా. మనం ఎలా రాస్తాము, 1s² 2s², 2p3. సో ఇక్కడ చూడండి, ఇది సెకండ్ ఆర్బిట్. 2 అంటే ఇక్కడ 2 అనేది అవుటర్ మోస్ట్ ఆర్బిట్. సో ఇక్కడ పైన ఉన్నది మనకు ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 2 + 3 ఎంత, 5. అంటే నైట్రోజన్ యాటమ్కి మనకి ఎన్ని, 5 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయన్నమాట. సో ఈ 1 ఇది అనేది లోపల ఆర్బిట్.
సో లోపల ఉండేటి అన్నీ నేను ఏమని చెప్పిన, ఇన్నర్ కోర్ ఆర్బిట్స్ అంటే లోపల ఉండే వాటికి బాండ్ ఫార్మేషన్ కావడానికి ఎలిజిబిలిటీ లేదు, బయట ఉన్న వాటికే బాండ్ ఫార్మేషన్ కావాలి. సో అది ఇప్పుడు మనకు 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో మనకు ఈ నైట్రోజన్ ఆటమ్కి 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అర్థం. అండ్ నేను ఆల్రెడీ చెప్పిన ఇనర్ట్ అండ్ నోబుల్ గ్యాసెస్ డజంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ కెమికల్ బాండింగ్, ఎందుకంటే వాటికి ఆల్రెడీ ఆక్టేట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. అండ్ ఈ లిమిట్ డాట్ సింబల్స్ ఇద్దాము. సో యా, ఇవి ఏంటంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అనమాట. సో ఇప్పుడు మనము లిథియం చెప్పా కదా, ఫస్ట్ మనకు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది రావాలి. సో ఫస్ట్ నేను ఇది చెప్తాను చూడండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇది మీకు రావచ్చు. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఎలక్ట్రోవాలెన్సీ అంటాము. అదే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే కోవాలెన్సీ. చూడండి, మొత్తాన్ని ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ 2 ఆటమ్స్ని మనం కోవాలెంట్ బాండ్ అంటాం. సో ఈ అయోనిక్ బాండ్ని మనం ఎలక్ట్రో కోవాలెన్సీ బాండ్ అని కూడా అంటాము. దీని అయోనిక్ బాండ్ అని ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ ఎవరు డిస్కవర్ చేశారు, కొస్సెల్ అనేది అయోనిక్ బాండ్ని డిస్కవర్ చేసిండు, అండ్ ఆ లివిస్ అనేది కోవాలెంట్ బాండ్ డిస్కవర్ చేసిండు. ఈ రెండు కలిపితేనే ఎలక్ట్రోవాలెన్సీ. అది అయోనిక్ బాండ్ ఏంటి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. కోవాలెంట్ బాండ్ అంటే ఏంటి, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, మ్యూచువల్లీ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బిట్వీన్ 2 ఆటమ్స్ని మనం కోవాలెంట్ బాండ్ అంటాం. సో ఇక్కడ చూడండి, లిథియంకి మనకి ఏంటి 1s2 2s2, మనము ఇది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కదా. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది ఖచ్చితంగా నేర్చుకోండి గైస్, అది ఖచ్చితంగా రావాల్సిందే, అది వస్తేనే మనం ఇవన్నీ చేయగలుగుతాం. సో మనం ఇక్కడ లివిస్ డాట్ సింబల్స్ అంటే ఫస్ట్ ఆ ఎలిమెంట్ ఆటమ్ యొక్క సింబల్ రాయాలి. రాసిన తర్వాత దానికి వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అన్ని డాట్స్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేను ఈ 2 అనేది అవుటర్ మోస్ట్ ఆర్బిట్, మనకి 1 అనేది ఇన్నర్ మోస్ట్. నేను ఏమని చెప్పిన, ఇన్నర్ది మనకు బాండ్ ఫార్మేషన్ కాదు, అవుటర్దే అవుతుంది. సో 2s⁻1 అంటే ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఉంది అంటే 1 డాట్ పెట్టాలి. సింబల్ లిథియం సింబల్ పెట్టురి, ఎలిమెంట్ సింబల్ పెట్టండి, డాట్స్ పెట్టండి. సో ఇప్పుడు ఏంటిది చూడండి, లిథియం అనేది అయిపోయింది మనకి. సో ఇక్కడ మనకు నెక్స్ట్ చూసుకుంటే బెరిలియం అటామిక్ నెంబర్ ఎంత, 4 కదా. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేది ఇన్నర్ ఆర్బిట్లో ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్ అనేది అవుటర్ షెల్లో ఉన్నాయి. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేది బయట రాసుకోవాలి, అంటే అవుటర్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మనకు ఎన్ని ఉంటే అన్ని సింబల్స్ పెట్టుకోవాలి, అన్ని చుక్కలు డాట్స్, అందుకనే లివిస్ డాట్. ఇక్కడ ఒక చుక్క పెట్టుకోవాలి, ఇక్కడ ఒక చుక్క పెట్టుకోవాలి. అండ్ అగైన్ ఇక్కడ ఏంటి, బెరిలియం అనేది అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, బోరాన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్, అటామిక్ నెంబర్ ఎంత, 5, దాని ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసుకుంది. సో ఇక్కడ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి, అంటే ఈ బోరాన్కి 3 పెట్టుకోండి. ఇవి చూడండి, ఈ బోరాన్కి 3 పెట్టుకోండి. కార్బన్ చూడండి, కార్బన్కి ఎన్ని ఉండాలి, ఇక్కడ చూడండి 4 ఉన్నాయి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. సో ఈ రెండింటిని ప్లేస్ ఇవ్వండి, సో దట్ మనము 4 చుక్కలు పెట్టుకోవాలి. అదే లివిస్ డాట్ థియరీ, ఇక్కడ ఏం లేదు. అట్లనే నైట్రోజన్కి, ఆక్సిజన్కి, ఫ్లోరైన్కి పెట్టుకోండి. వ్యాలెన్సీ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ డాట్స్ అనమాట. వ్యాలెన్సీ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ డాట్స్, అప్ టు 4th గ్రూప్ ఎలిమెంట్స్ వరకు మనం ఇట్లా డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, ఆక్సిజన్కి ఎన్ని అటామిక్ నెంబర్ ఎంత, 8, బట్ దాని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని, 6. సో అవి రెండింటిని మైనస్ చేస్తే 2. ఈ 2 అనేది లైక్ మనకు వచ్చిన రిజల్ట్ అన్నమాట. సో అంటే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అని ఫైండ్ అవుట్ చేయమంటారు, ఇట్లనే ఫైండ్ అవుట్ చేయాలి. సో నైట్రోజన్ అంటే ఎంత, 7, దాని యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎంత, 5. సో ఇట్లా చూసుకుంటూ దానికి ఎన్ని వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయని మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ద్వారానే తెలుస్తుంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఫ్లోరైన్ చూసుకున్నాం అనుకోండి, దీని యొక్క అటామిక్ నెంబర్ ఎంత, 9, అండ్ దీని యొక్క అవుటర్ మోస్ట్ అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎంత, 7. బట్ మనకి ఇక్కడ ఈ ఫ్లోరైన్ యొక్క వ్యాలెన్సీ ఎంత, 2. ఇది చూడండి, వచ్చిన రిజల్ట్ అనేది వ్యాలెన్సీ ఈక్వల్స్ టు అటామిక్ నెంబర్ మైనస్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. సో మనం నెక్స్ట్ వస్తే అయోనిక్ బాండ్ అనమాట. అయోనిక్ బాండ్ని మనం ఎలక్ట్రోవాలెన్సీ ఆర్ ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అని కూడా అంటాము. సో దీన్ని ఎవరు డిస్కవర్ చేశారంటే కొస్సెల్. ఇది ఎందుకు, ఇది దేని థియరీ పైన డిస్కవర్ చేశారని చెప్పాను నేను ఇంతకుముందు, ఎలక్ట్రోవాలెన్సీ థియరీ. సో ఇది అనేది, ఈ అయోనిక్ బాండ్ అనేది ఫార్మ్డ్ బిట్వీన్ ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్ అండ్ ఎలక్ట్రోనెగటివ్ నాన్ మెటల్స్.
చూడండి, ఎలక్ట్రోపాజిటివ్ మెటల్స్, ఎలక్ట్రోనెగటివ్ నాన్ మెటల్స్ మధ్యలో ఫామ్ అవుతుంది అనమాట అయానిక్ బాండ్. ఆర్ ఎల్స్ మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ ఆటమ్ టు అనదర్ ఈజ్ నోన్ యాజ్ ఎ అయానిక్ బాండ్. సో చూడండి ఇక్కడ ఏంటంటే మెటల్స్ అనేది ఫార్మ్స్ క్యాటన్, అంటే మనకు ఆల్రెడీ తెలుసు క్యాటయాన్ అంటే ఏంటిది పాజిటివ్, యానియాన్ అంటే ఏంటిది నెగిటివ్. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఇది ఏం లేదు, ఇది ఎంతో పెద్ద లైన్ ఉంది అనుకోకండి. అయానిక్ బాండ్ ఈజ్ ఏ ఏంటంటే వన్ ఆటమ్ లాసెస్ ఎలక్ట్రాన్స్, అనదర్ ఆటమ్ అనేది గెయిన్ కావాలి. సో ఎగ్జాంపుల్స్ ద్వారా మనకు అనేది ఈజీగా అర్థమవుతుంది. సో లెట్స్ సీ వన్ ఎగ్జాంపుల్. అయానిక్ బాండ్ అనేది నాన్ మెటల్కి మధ్యలో ఫామ్ అవుతాయి. మెటల్ అనేది ఎలక్ట్రాన్ అనేది లాస్ అవుతుంది, నాన్ మెటల్ గెయిన్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మెటల్ ఎలక్ట్రాన్ లాసెస్, నాన్ మెటల్స్ ఎలక్ట్రాన్ గెయిన్స్. సో ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాము. ఆ మెటల్ని మనము క్యాటయాన్ అంటాము, అంటే బికమ్స్ లాసెస్ ఎలక్ట్రాన్స్ కదా, అందుకనే క్యాటయాన్ అంటాము. నాన్ మెటల్ని యానియాన్ అంటాము, ఎందుకంటే అది గెయిన్స్ ఎలక్ట్రాన్స్. హియర్ ఈజ్ అవర్ ఎగ్జాంపుల్. సో సింపుల్గా చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనకు సోడియం, ఎన్ని అంటే సోడియం, సిఎల్ అంటే క్లోరైన్. సో ఇక్కడ చూడండి, ఈ 11 అంటే ఎంత, సోడియం యొక్క అంటే ఎన్ఏది అటామిక్ నెంబర్. సో ఏం చేయండి అంటే ఈ ఎన్ఏకి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసుకోండి. ఇక్కడ 3s1 అనేది అవుటర్ మోస్ట్ ఆర్బిట్ కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆర్బిట్, అంటే 3 రౌండ్లు గీసుకోరి. థర్డ్ ఆర్బిట్ ఏముంది, 1 ఉంది. సో మనకు వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేది 8 ఎలక్ట్రాన్స్ కావాలి. అట్లయితేనే మనకు ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అయ్యి బాండ్ ఫార్మేషన్ ఫామ్ అవుతుంది, ఎలక్ట్రాన్కి స్టెబిలిటీ అనేది వస్తుంది. బట్ ఇక్కడ ఏముంది, అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ అనేది 1 ఉంది. సో ఇక్కడ మనకు ఈ ఎన్ఏ అనేది ఒక ఎలక్ట్రాన్ లాస్ అయిందనుకోండి, అప్పుడు ఇది ఏమి ఉండదు కదా, అప్పుడు ఏముంటుంది 2a² 2p6 ఉంటుంది. ఈ రెండింటిని యాడ్ చేయండి, 8 అంటే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మనకు ఎలక్ట్రాన్ అనేది స్టెబిలిటీ వస్తుంది, అప్పుడు బాండ్ ఫార్మేషన్ అవుతుంది. చూడండి ఇక్కడ 8 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ ఏమైంది, ఇప్పుడు ఎన్ఏ అనేది మెటల్ అన్నమాట. నేనేమని చెప్పిన, మెటల్ అనేది లాసెస్ ఎలక్ట్రాన్స్ అండ్ నాన్ మెటల్ అనేది గెయిన్స్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ ఎన్ఏ అనేది మెటల్ అండ్ సిఎల్ అనేది నాన్ మెటల్, అంటే ఏంటిది గెయిన్స్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ చూడండి 3 ఈ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ కదా, 3s⁻2 3p⁻5. ఇప్పుడు 5 ఎంత అవుతుంది, 7 అవుతుంది కదా. సో ఇంకొకటి కావాలి మనకు, అంటే ఈ ఎన్ఏ అనేది డొనేట్ చేస్తే సిఎల్ అనేది తీసుకుంటుంది. సో ఇప్పుడు మనం ఏమనుకోవచ్చు, సిఎల్ అనేది నాన్ మెటల్, అంటే ఎలక్ట్రాన్ గెయిన్ అవుతుంది. సో గెయిన్ అయితే మనకు ఆక్టెట్ ఫార్మేషన్, అదే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ సాటిస్ఫై అవుతుంది, అప్పుడు స్టేబిలిటీ వస్తుంది. సో ఇది ఇక్కడ ఏమన్నా ఒక ఎలక్ట్రాన్ లాస్ట్ అవుతుంది, ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అవుతుంది, దాన్ని మనం అయానిక్ బాండ్ అంటాము. సో అలానే MgF2 కూడా సిమిలర్, అండ్ ఇక్కడ MgO, ఈ 3 కూడా. సో ఈ 3 గుర్తుపెట్టుకోండి గైస్, ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంది. విచ్ ఆఫ్ దిస్ ఫాలోయింగ్ ఫార్మ్స్ అయానిక్ బాండ్, NaCl ఇస్తాడు ఆప్షన్లలో, ఆర్ఎల్స్ MgF2 ఇస్తాడు, MgO ఇస్తాడు. ఇవన్నీ చూసుకొని చూడండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. Mg అంటే ఏంటి, మెగ్నీషియం. సో దీని ఒక ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసుకోండి, దీని అవుటర్ మోస్ట్ ఆర్బిట్ చూసుకోండి, దీని పవర్ ఎంత ఉంది, 2 ఉంది. బట్ ఇక్కడ మనకు ఆల్రెడీ ఏముంది, ఇది ఉంది. సో ఈ 2 ఎలక్ట్రాన్స్ అనేది లాస్ అయింది అనుకోండి, మనకి ఇది ఆల్రెడీ ఆక్టెట్ ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఈ 2+6 ఏమైతే 8 అవుతుంది. 8 అంటే ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటే పర్టికులర్ ఎలక్ట్రాన్కి స్టెబిలిటీ వచ్చింది అని అర్థం. ఆక్సిజన్ చూసుకోండి, ఇది ఏముంది 2+4 ఎంత అవుతుంది, 6 అవుతుంది. బట్ ఇంకా 2 ఎలక్ట్రాన్ కావాలి కదా, ఎవరు ఇస్తారు, నువ్వు ఇస్తావా, నేను ఇస్తానా, ఇయ్యం కదా. ఇక్కడ MgO ఉంది కదా, ఆ 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయిన ఎలక్ట్రాన్స్నే ఇది అనేది గెయిన్ అవుతుంది. అంటే ఒకటి లాస్ అవుతుంది, ఇంకోటి గెయిన్ అవుతుంది. లాస్ అయింది, ఇంకొకటి తీసుకుంటుంది. లాస్ అయింది మెటల్, గెయిన్ అయింది నాన్ మెటల్. ఈ లాస్ గెయిన్ మనం అయానిక్ బాండ్ అంటున్నాం. సో ఇక్కడ మనకు ఈ డిఫరెన్స్ ఎంత ఉందో దాన్ని మనము 2 అంటే ఎలక్ట్రోవాలెన్సీ ఎంత ఉందంటే, బాండ్ ఎంత ఉందంటే 2 అని అంటాం. సో గుర్తుపెట్టుకోండి గైస్, దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్, మీకు ఎగ్జామ్లో వస్తాయి.
సో ప్రాపర్టీస్ ఆఫ్ అయోనిక్ బాండ్ ఏంటంటే, ఈ అయోనిక్ బాండ్ అనేది సాలిడ్స్ ఆర్ క్రిస్టలైన్ అండ్ వీటికి హై బాయిలింగ్ అండ్ మెల్టింగ్ పాయింట్ ఉంటాయి. చూడండి గైస్, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ రెడ్ స్టార్ మార్క్ పెడదాం చూడండి. ఇది హై బాయిలింగ్ అండ్ మెల్టింగ్ పాయింట్. బికాస్ టు బ్రేక్ ద బాండ్ మనకు అనేది స్ట్రాంగ్ వీ నీడెడ్ మోర్ బాయిలింగ్ అండ్ మెల్టింగ్ పాయింట్ అనమాట. ఒక బాండ్ని బ్రేక్ చేయాలంటే, బ్రేక్ బాండ్ స్ట్రాంగ్ వన్, సో వీ నీడెడ్ ఏ హై బాయిలింగ్ అండ్ మెల్టింగ్ పాయింట్. సో ఇన్ నాన్ పోలర్ మోర్ సాల్యుబుల్ ఇన్ పోలర్ సాల్వెంట్ H2O ఒక్కటి అనేది మనకు నాన్ సాల్యుబుల్ అనమాట. అంటే నాన్ సాల్వెంట్లో సాల్యుబుల్ కాదు. అండ్ అగైన్ నాన్ డైరెక్షనల్ బాండ్ బట్ బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఇది చూడండి, అయోనిక్ బాండ్ అనేది బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అంట. అండ్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇన్ లిక్విడ్స్ బికాస్ ఫ్రీ అయాన్స్. సాలిడ్స్లో బ్యాడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, లిక్విడ్స్లో గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు కోవలెంట్ బాండ్. ఇంతకుముందు ఎలక్ట్రోవైలెన్స్లో అయోనిక్ బాండ్, కోవలెంట్ బాండ్ 2 టాపిక్స్గా డివైడ్ చేసింది. అయోనిక్ బాండ్ని మెయిన్గా కొసెల్ ఎక్స్ప్లెయిన్ చేసిండు, కోవలెంట్ బాండ్ని మనకు లివిస్ ఎక్స్ప్లెయిన్ చేసారు. సో ఇన్ బిట్వీన్ నాన్ మెటల్స్ని ఎలా బాండ్ ఫామ్ అవుతుందో దాన్ని మనం కోవలెంట్ బాండ్ అంటాము. సో ఏమని చెప్పాను, అయోనిక్ బాండ్ అంటేనేమో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, బట్ ఇక్కడ కోవలెంట్ బాండ్ అంటే ఏంటి, మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దాన్ని కోవాలెన్సీ ఆర్ కోవాలెంట్ అంటాము. సో కోవాలెన్స్ ఏంటి అంటే, ఒక ఆటమ్ అనేది ఎన్ని ఎలక్ట్రాన్స్ షేర్ చేసింది మనకు ఆక్టేట్ కాన్ఫిగరేషన్ కావడానికి అనేది చూద్దాము. సో ఒక్క బాండ్ ఇది చూడండి, ఇట్లుందనుకోండి, అది 1 ఎలక్ట్రాన్ షేర్ చేసిందని అర్థం. అంటే సింగిల్ బాండ్ ఫామ్ అవుతుంది. ఇట్లా లైన్స్ ఉన్నాయి అనుకోండి, ఆ 2 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసింది అంటే డబుల్ బాండ్ ఫామ్ అయింది. అండ్ ట్రిపుల్ అంటే ఇట్లా నువ్వు ఎన్ని డాట్స్ పెట్టుకుంటే, ఎన్ని లైన్స్ పెట్టుకుంటే అన్ని ఎలక్ట్రాన్స్ అనేది షేర్ అయింది, ఒక పర్టికులర్ షేర్ చేసింది ఒక ఆటం. దానికి దానగుణం ఎక్కువ ఉందనుకో, ఇక మన నోట్స్ చాలేదు అవి లైన్లు పెట్టుకునేది అనుకో. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ Cl2 మాలిక్యూల్ అనేది ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ అనమాట. దాని యొక్క ఎంత ఉంటుంది, 17 కదా. నియాన్ తీసుకున్నాము, మళ్ళీ ఈ నియాన్ ఎంత 10. అండ్ అగైన్ ఇంకా అవుటర్ మోస్ట్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ 5 తీసుకున్నాము. సో ఇక్కడ 7 ఉన్నాయి కదా, 5 + 2 7 ఉన్నాయి కదా. ఇంకొకటి అయితే మనకి ఏమవుతుంది, ఆక్టెట్ కాన్ఫిగరేషన్ స్టెబిలిటీ వస్తుంది. సో ఒకటి అనేది ఇది గెయిన్ అవుతుంది. అట్లా మనకు ఈ కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో దీని ప్రాపర్టీస్ ఏంటంటే, క్రిస్టలైన్ సాలిడ్స్ ఆర్ గ్యాసెస్ అండ్ దీనికి అనేది లో మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్. ఇది గుర్తుపెట్టుకోండి గైస్, దానికేమో హైగా ఉంటుంది, దీనికేమో తక్కువ ఉంటుంది. అండ్ అదేమో సాల్యుబుల్, ఇదేమో ఇన్సాల్యుబుల్. అండ్ బ్యాడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, అది గుడ్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎప్పుడు వెన్ దేర్ ఆర్ లిక్విడ్, గుడ్ కండక్టర్ అనమాట. సో ఇది అనేది రెండింటికి బ్యాడే. అండ్ క్రిస్టలైన్ ఇన్ సాలిడ్స్ అండ్ గాసెస్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, NaOH అనేది, ఇది గుర్తుపెట్టుకోండి మెయిన్ పాయింట్, NaOH అనేది బోత్ అయానిక్ బాండ్ ఉంటుంది, దానికి కోవలెంట్ బాండ్ ఉంటుంది. NaOH గుర్తుపెట్టుకోండి, దానికి అయోనిక్ 2 ఉంటాయి అడ్వాన్స్గా, అయోనిక్ బాండ్, కోవలెంట్ బాండ్. అయోనిక్ బాండ్ అంటే ఏంటిది, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ అవి బాండ్ ఫామ్ అవుతుంది. లైక్ NaCl, MgO, MgF2 అవి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, అవే వస్తాయి ఎగ్జామ్లో. సో ఎగ్జాంపుల్స్ ఆఫ్ కోవలెంట్ బాండ్ మనం చూసుకుంటే H2 మాలిక్యూల్ అండ్ O2 మాలిక్యూల్, N2 మాలిక్యూల్. సో మనకు హైడ్రోజన్ బాండ్ అనేది ఒకటే ఎలక్ట్రాన్ షేర్ చేస్తుంది కాబట్టి ఇది సింగిల్ బాండ్ ఈజ్ ఫార్మ్డ్ అనమాట. అదే 2 ఎలక్ట్రాన్ షేర్ చేసింది అనుకోండి, నేను ఏమని చెప్పాను, డబుల్ బాండ్ ఫామ్ అవుతుంది. అది ఎవరు, ఆక్సిజన్. అండ్ అగైన్ నైట్రోజన్ ఇలా చూసుకున్నాం అనుకోండి, 3 ఎలక్ట్రాన్స్ అయితే ఏదైతే షేర్ చేస్తారో అది ట్రిపుల్ బాండ్ ఫామ్ చేస్తుంది అనమాట. సో కోవలెంట్ బాండ్లో మనకు ఒక స్పెషల్ టైప్ ఆఫ్ కోవలెంట్ బాండ్ అనేది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనమాట. స్పెషల్ టైప్ ఆఫ్ కోవలెంట్ బాండే మనకు కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. సో ఇది ఎట్లా ఫామ్ అవుతుంది అంటే, ఇట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ బిట్వీన్ ద డోనర్ అండ్ యాక్సెప్టర్ ఆటమ్. సో ఇది ఏంటంటే, ఒక డోనర్ ఉండాలి, ఒక యాక్సెప్టర్ ఉండాలి. ఆ రెండింటి మధ్యలో కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనేది కొంచెం కోఆర్డినేషన్ పెంచుకోవడానికి ఫామ్ అవుతుంది అనమాట. దీన్ని మనం డేటివ్ బాండ్ అని కూడా అంటాము. సో ఏం లేదు గైస్, ఇది కోఆర్డినేట్ అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ కోవలెంట్ బాండ్. దీన్ని అనేది యాక్సెప్టర్ అండ్ డోనర్ మధ్యలో ఫామ్ అవుతుంది.
సో డోనర్ అనేది అట్లీస్ట్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. యాక్సెప్టర్ అనేది ఆక్టేట్ని అసలు ఒబే కాదంటే దాన్ని సాటిస్ఫై కాదనమాట. దీన్ని మనం డైరెక్టివ్ బాండ్ అని కూడా అంటాము. సో ఇక్కడ చూసుకుంటే ఈ ఎగ్జాంపుల్లో నైట్రోజన్కి అనేది ఒక వన్ లోన్ పేర్ అని ఉంటుంది, అది డోనర్లకే యాక్ట్ చేస్తుంది అనమాట. అదే కమింగ్ టు హైడ్రోజన్ అయాన్ అనేది ఇది అనేది నో ఎలక్ట్రాన్స్ ఉండే, దీనికి దేర్ ఈజ్ నో ఎలక్ట్రాన్స్ అనమాట, అది యాక్సెప్టర్ లెక్క యాక్ట్ చేస్తుంది. అది అవి బోత్ డొనేట్స్ అంటే ఆ బాండ్ అనేది కోఆర్డినేషన్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సో H4+ అనేది స్టేబుల్ అవుతుంది అట్లా. మీకు డేటివ్ బాండ్ అంటే దేన్ని అని అనొచ్చు. సో కోఆర్డినేట్ బాండ్నే మనం కోవాలెంట్ బాండ్ అదే డేటివ్ బాండ్ అని అంటున్నాం. దీని ఎగ్జాంపుల్స్ NH4H3O అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ హైడ్రోజన్ బాండ్ అని ఉంది. హైడ్రోజన్ బాండ్ అంటే ఏంటి? ద బాండ్ బిట్వీన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ అండ్ ఎలక్ట్రోపాజిటివ్ ఆటమ్స్ అనమాట. దాన్ని హైడ్రోజన్ బాండ్ అంటాం. మనం మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనుకుంటే హైడ్రోజన్ బాండ్ ఈజ్ నథింగ్ బట్ అట్రాక్షన్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ హైడ్రోజన్. ఇంతకుముందు కెమికల్ బాండ్ అంటే ఏంటిది చెప్పండి? కెమికల్ బాండ్ అంటే ఏంటిది? ఇంతకుముందు స్టార్టింగ్లో విన్నారు కదా, ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ టూ ఆటమ్స్ని మనం కెమికల్ బాండ్ అంటున్నాము. టూ ఆటమ్స్ వల్ల వచ్చింది, బట్ ఇక్కడ హైడ్రోజన్ అని మెన్షన్ చేశాను స్పెసిఫిక్గా. సో ఈ హైడ్రోజన్ వల్ల హైడ్రోజన్ ఆటమ్ అట్రాక్షన్ వల్ల హైడ్రోజన్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో దీన్ని ఎవరు డిస్కవర్ చేసినట్టు అంటే మూర్ అండ్ విలియం. గుర్తుపెట్టుకోండి, మూర్ అండ్ విలియం. సో ఈ హైడ్రోజన్ బాండ్ అనేది అయానిక్ కాంపోనెంట్స్, కోవాలెంట్ అండ్ కోఆర్డినేట్ కోవాలెంట్ బాండ్స్ కూడా మిక్సప్ అయి ఉంటుంది అనమాట. ఈ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి, NH4Cl అండ్ CuSO4 అండ్ KFeCN (CN6). ఇవి ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తాయి. ఇవే గుర్తుపెట్టుకొని ఇంకేం ఎగ్జాంపుల్స్కి అంతగా మీరు చూడాల్సిన అవసరం ఏం లేదు. NH4Cl, CuSO4 అండ్ K3 (FeCN6). కరెక్ట్గా చూసుకోండి. అన్నెసెసరీ థింగ్స్ చదవడం కంటే అవసరం వచ్చేటివి చదవడం చాలా బెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు నైలాన్లో హైడ్రోజన్ బాండ్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ద డేటివ్ బాండ్ ఈజ్ ప్రజెంట్ ఇన్ అమోనియం అయాన్లో మనకు డేటివ్ అయాన్ అనేది అమోనియం అయాన్లో డేటివ్ బాండ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది అనమాట. సో మనం ఈ కెమికల్ బాండింగ్ అనేది డిస్కస్ చేసుకుందాము. అయిపోయింది, కంప్లీటెడ్. సో దీని PYQs చూద్దాము. 5 years PYQs. సో ఫస్ట్ 2021 ఇయర్ నుండి స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ టీజీ సెట్ వల్ల స్టార్ట్ చేద్దాము. సో మనకి ఇక్కడ నైట్రోజన్ ఫార్మేషన్ అడిగిండు, అంటే ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ కావాలి అంటే ఫార్మేషన్ అంటే స్టెబిలిటీ కావడానికి అని అడిగిండు. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి నైట్రోజన్ యొక్క ఏంటిది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అండ్ అగైన్ ఇక్కడ మీరు చూసుకుంటే సో ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రావాలని చెప్పాను కదా. సో యాజ్ ఐ టోల్డ్ యూ, దీని అవుటర్ మోస్ట్ ఆర్బిట్స్లో ఎన్ని ఉన్నాయి? 2+3 ఎంత అవుతుంది? 5 అవుతుంది. 5 అయిందా? మనకి ఏం కావాలి? స్టెబిలిటీ కావాలంటే ఆక్టేట్ కావాలి, అది 8 కావాలి. సో 5కి ఏం యాడ్ చేయాలి? ఇంకా 5+3 ఎంత? =8 కదా. సో రైట్, మనకి ఇంకా 3 ఎలక్ట్రాన్స్ అయితే మనకు ఏమవుతుంది? ఈ బాండ్ అనేది ఫామ్ అవుతుంది, స్టెబిలిటీ వస్తుంది, దాని యొక్క ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుంది. గాట్ ఇట్? టీజీలో ఒక క్వశ్చన్ వస్తుంది దీని నుండి. సో అగైన్ టీజీ ఈ సెట్లో మనకు 2022 పేపర్ చూసుకుంటే సో మీకు ఇక్కడ క్వశ్చన్ చూడగానే ఇదంతా అమ్మో ఏంది, ఏ అనే నెంబర్ ఏంది, అటామిక్ నెంబర్ ఏంది, దానికి 12 ఇచ్చుడు ఏంది, అంత క్లమ్జీ మైండ్తోనే ఆలోచించకండి. ఫస్ట్ క్లియర్గా నాకు వస్తుంది అన్న మైండ్ సెట్తోని థింక్ చేయండి. సో ఇక్కడ ఏమి ఇస్తున్నాడు చూడండి, సింపుల్గా చెప్తా చూడండి. ఏ అనే ఆటమ్కి 12 ఉన్నాయంట. అటామిక్ నెంబర్ అంటే ఏంటి? జెడ్తో నేను చూస్తాను. అదే దానికి ఎంత ఉందంట? 12. అంటే ఏంటిది? మెగ్నీషియం. ఆడికి అయిపోయిందా? క్లారిటీ ఏం లేదు. మనకు 12 అటామిక్ నెంబర్ అనే మెగ్నీషియం ఉంటుంది. మెగ్నీషియంకి అటామిక్ నెంబర్ 12 ఉంటుంది. అండ్ అగైన్ ఇక్కడ ఏంటి? ఆక్సిజన్కి ఎంత ఉంటుంది? 8 ఉంటుంది. 8 అంటే ఏంటిది? ఆక్సిజన్. అంటే నేను ఏం చెప్పాను? ఈ MgO అనేది ఏం ఫామ్ అవుతుందంట?
అయానిక్ బాండ్ అనమాట. ఇక్కడ ఏం లేదు, వాడు ఎగ్జాంపుల్ MgO అని ఇయ్యాక ఇట్లా కొంచెం కథలు స్టైల్ పడ్డాడు అనమాట. నేను చెప్పాను కదా అప్పుడు, అంటే నేను అప్పుడే ఎగ్జాంపుల్స్ చెప్తున్నప్పుడే చెప్పాను అయానిక్ బాండ్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి, ఒక 3 చెప్పాను. NaCl, MgF2, MgO. ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, MgO ఇచ్చిండు. సో ఈసారి MgF2 ఇవ్వచ్చు, NaCl ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. కానీ నేను చెప్పిన వీడియోస్ కరెక్ట్ చూసుకోండి, అవన్నీ మంచిగా క్లారిటీగా నీట్గా ఉంటాయి. సో ఈ ఎగ్జాంపుల్ మీకు అంత లేదనుకుంటే చూడండి. అయానిక్ బాండ్ ఎగ్జాంపుల్స్ NaCl, MgF2, MgO. అగైన్ ఐ రిపీట్. సో అగైన్ మనం టీజీ ఈసెట్లో 2023 పేపర్ చూద్దాము. సో మనం జస్ట్ ఇంతకుముందు 2022లో చూసుకున్నాం ఏంటి, ఎంజీ, నేను ఆల్రెడీ వీడియోలో చెప్పేటప్పుడే చెప్పాను MgO అయానిక్ బాండ్ ఎగ్జాంపుల్స్ అనేది ఇంపార్టెంట్ అని. MgO అని ఏంటిది, అయానిక్ బాండ్. ఇక్కడ ఏమని ఇచ్చిండు, దేనికి అయానిక్ బాండ్ ఉందని చెప్పిండు, ఇదా కాదు. సో ఇట్లా అన్నీ వెరిఫై చేసుకోండి. మనకి ఏంటి, MgO అనేది అయానిక్ బాండ్, అది కరెక్ట్గా చూసుకొని పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం టీజీ ఈసెట్లో ఇప్పుడు 2024 అంటే ఒక 2 years బ్యాక్ అడిగిన క్వశ్చన్ పేపర్లో చూద్దాము. సో నేను లాస్ట్ పాయింట్ డిస్కస్ చేసాను చూడండి, అది స్పెషల్గా అసలు ఆ రోజు ఇంతకుముందు డిస్కస్ చేసాం చూడండి. అమోనియం అనేది దానికి డేటివ్ బాండ్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది అమోనియం అయానికి. అండ్ దానికంటే ముందు కూడా అండ్ అగైన్ అంటే నైలాన్లో హైడ్రోజన్ బాండ్ ఉంటుంది, డేటివ్ బాండ్ అనేది అమోనియం అయాన్లో ఉంటుంది, NH అవి డిస్కస్ చేశాను. ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, దెన్ యూ విల్ కమ్ టు అండర్స్టాండ్. సో ఇది అనేది టీజీ ఈసెట్ 2025 విచ్ మీన్స్ లాస్ట్ ఇయర్ విచ్ ఐ రోట్. సో దట్ వన్. సో ఇక్కడ మీరు క్వశ్చన్ కరెక్ట్గా చదవండి. ఇక్కడ ఏమని ఇచ్చిండు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రాపర్టీస్ నాట్ డ్యూ టు హైడ్రోజన్ బాండ్. హైడ్రోజన్ బాండ్ ప్రాపర్టీ కాంది ఏంది అని అడిగిచ్చిండు. బట్ మనకు హైడ్రోజన్ బాండ్కి ఏముంటుంది చెప్పండి గైస్, ఇది ఉంటుంది, అది ఉంటుంది, ఇది సాల్యుబిలిటీ అవుతుంది. బట్ ఒక్కటే కాదు, అదే పోలార్. ఏదైనా కొత్తగా అనిపించింది అనుకో అదే పెట్టండి. సో ఇవన్నీ ప్రాపర్టీస్ ఆఫ్ హైడ్రోజన్ బాండ్, ఇది ఒక్కటే ప్రాపర్టీ కాదు. సో ఏంది కరెక్ట్ ఆన్సర్. సో మీరు క్వశ్చన్ కరెక్ట్గా చదవండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రాపర్టీస్ ఆర్ డ్యూ టు హైడ్రోజన్ బాండ్ అన్నాడు అనుకో, వాళ్ళు ఏదో ఒకటి 3 తప్పులు ఇచ్చి కరెక్ట్ ఇస్తాడు. కానీ నాట్ డ్యూ టు ఇచ్చింది కాబట్టి 4 ఇట్లలో ఒక్కటే కరెక్ట్ ఇచ్చి 3 రాంగ్ ఇస్తాడు. సో చూస్ జస్ట్ క్వశ్చన్ కరెక్ట్గా చదవండి, ఆన్సర్ కూడా మైండ్తో పెట్టండి. సో దట్ మనకు టీజీ ఈసెట్ 5 years క్వశ్చన్ పేపర్స్ అయిపోయాయి. సో లెట్స్ మూవ్ టు ఏపీ. అండ్ టీజీ వాళ్ళు ఏపీ చూడండి, ఏపీ వాళ్ళు టీజీ కూడా ఉన్నాయి, ఎందుకంటే బోత్ ఆర్ ఇంటర్లింక్డ్ అండ్ మే ఆల్సో కమ్ అంతే. సో ఇక్కడ మనం ఈ ఏపీ యొక్క 2019 పేపర్ నుండి ఏపీ ఈసెట్ స్టార్ట్ చేద్దాము. సో మనం ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ చూస్తే ద థింగ్ ఈజ్ హియర్, కోవాలెంట్ కాంపౌండ్స్ ఆర్ జనరల్లీ సాల్యుబుల్ ఇన్. మీకు ఆల్రెడీ చెప్పాను నేను, ప్రాపర్టీస్ చదవండి, ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్ అని. సో ఇక్కడ చూడండి, ఈ కోవాలెంట్ కాంపౌండ్స్ అనేది ఎందులో సాల్యుబుల్ అవుతుందని అడుగుతున్నాను. బట్ నేను ఏమని రాపించాను నోట్స్లో, ప్రాపర్టీస్లో కోవాలెంట్ బాండ్ అనేది ఇన్సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్ అని రాపించాను. అంటే పోలార్ సాల్వెంట్స్లో ఇన్సాల్యుబుల్ అయితే అని నేను చెప్పాను కదా. బట్ ఇక్కడ ఏంటి, సాల్వెంట్స్లో నాన్ పోలార్ అనేది సాల్వెంట్స్లో నాన్ సాల్యుబుల్. అర్థమవుతుంది ఇక్కడ ఏం లేదు. కోవాలెంట్ బాండ్ యొక్క అంటే పోలార్ సాల్వెంట్ ఉందనుకోండి, ఇది పోలార్ సాల్వెంట్ అనుకోండి. ఈ పోలార్ సాల్వెంట్లో మనకి కోవాలెంట్ బాండ్ అనేది ఇన్సాల్యుబుల్ ఉంటుంది. బట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, నాన్ పోలార్ సాల్వెంట్లో ఏముంటుంది, సాల్యుబుల్ ఉంటుంది. సాల్యుబుల్ ఇచ్చిండు కానీ మనం ఏం సెలెక్ట్ చేయాలి, నాన్ పోలార్ సాల్వెంట్స్ సెలెక్ట్ చేయాలి. అదే ఇక్కడ ఇన్సాల్యుబుల్ ఇచ్చిండు అనుకోండి, ఇక్కడ ముందు ఒక IN పెట్టిండు అనుకోండి, కోవాలెంట్ కాంపౌండ్స్ ఆర్ జనరల్లీ ఇన్సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్. సో వైస్ వర్సా, అట్లా చూసుకోండి. అండ్ మనకు 6 electrons అనేది మ్యూచువల్లీ షేర్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, నైట్రోజన్ ఆటమ్
అంటే ఏం చెప్పాను, నైట్రోజన్కి ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 5 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇది స్టేబుల్ కావడానికి మనకి ఏం కావాలి, ఆక్టేట్ కాన్ఫిగరేషన్ కావాలి. అట్లయితేనే స్టెబిలిటీ ఉంటుంది, లోయర్ ఎనర్జీ చేయాలి. అది మనకు ఇంకా 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కావాలి. ఆ 3 వ్యాలెన్స్ ఎలక్ట్రానిక్ పేర్స్ అనమాట. అంటే ఒక్క పేరుకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ ఇది చెప్పాను త్రిబుల్ బాండ్ అని, బట్ ఇక్కడ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. మనకు ఇది కావాలి, బట్ మనకు 3 ఎలక్ట్రాన్స్ అనేది లేవు. అంటే వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఏంటి, నైట్రోజన్కి. సో ఇక్కడ మనకి ఏంటంటే ఒక్క ఎలక్ట్రాన్ పేరుకి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. ఎలక్ట్రాన్ పేరు ఒక పేరు ఉందనుకోండి, దానికి ఏంటిది ఒకటి అని అర్థం అన్నమాట. సో ఆ పేరుకి ఇప్పుడు మనకు ఈ నైట్రోజన్ ఆటం అనేది ఏం చెప్పాను, త్రిబుల్ బాండ్. అంటే 3 ఎలక్ట్రాన్స్ అనేది ఎలక్ట్రాన్ పేర్స్ అనేది షేర్ చేస్తే అది మ్యూచువల్లీ అంటే కోవలెంట్ బాండ్లో ఫామ్ అవుతుంది. బట్ ఇక్కడ మనకి ఏమున్నాయి, 5 ఉన్నాయి కదా ఇంత ముందుకి. అంటే నైట్రోజన్ అదే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకుంటే 5 ఉంటుంది, 3 యాడ్ చేయాలి. బట్ ఇక్కడ 3 అంటే ఏంటి, 3 బాండ్స్. అంటే ఇట్లా 1 2 3 ఈ 3 బాండ్స్ రాసుకుంటాం కదా. సో ఈ 3 బాండ్స్ అనేది ఒక్క బాండ్ అనేది ఒక పేర్ అనమాట. అంటే ఒక పేర్ కన్సిస్ట్ ఆఫ్ 2 ఎలక్ట్రాన్స్. అట్లా ఇంకా 2 ఉన్నాయి. సో 2 2 2 అంటే 6 ఎలక్ట్రాన్స్ ఆర్ మ్యూచువల్లీ షేర్డ్ ఇన్ నైట్రోజన్ ఆటమ్. అది గుర్తుపెట్టుకొని చెయ్యండి. సో ఇప్పుడు మనం ఏపీ ఈసెట్ 2022 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూద్దాము, కెమిస్ట్రీ. సో నేను ఏం చెప్పాను ఇక్కడ, విచ్ మాలిక్యూల్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఒబేస్ ద ఆక్టెట్ రూల్. ఆక్టెట్ రూల్ అంటే ఏంటి, 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. మనకు ఇక్కడ ఏముంది, పొటాషియం ఉంది అంతేనా, పొటాషియం ఫాస్ఫరస్ సారీ గైస్, ఫాస్ఫరస్ ఉంది. ఈ ఫాస్ఫరస్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అరౌండ్ ఇట్. సో మనకి ఏం కావాలి, 8 కావాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఇక్కడ చూడండి ఆక్సిజన్ మనకి లాస్ట్ ఆప్షన్. అంటే మనం ఇవన్నీ చెక్ చేసుకుంటూ రావాలి. ఇవన్నీ చెక్ చేసుకునే లోపల మన టైం అనేది అయిపోవాలని చూస్తాడు అన్నమాట వాడు. సో ఇక్కడ అందుకని మనం గన్ షాట్ గుర్చి చూసుకోవాలి. ఆక్సిజన్ O2 మనం అసలు ఎక్కువ ప్రాక్టీస్ చేసిన ఏమున్నాయి, O2 అంటే ఏంటిది, ఆక్సిజన్. దీనికి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అటామిక్ నెంబర్ ఎంత, 8 కదా. సో ఇదన్నమాట, ఇది ఒక్కటే ఆక్టెట్ రూల్ని ఒబే చేస్తుంది. సో కమింగ్ టు అవర్ నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ అమాంగ్ ద ఫాలోయింగ్ యాజ్ హయ్యర్ అయోనిక్ రేడియస్ అంట. సో ఇక్కడ ఏంటంటే విచ్ వన్ ఆఫ్ ద హయ్యర్ అయోనిక్ రేడియస్ అంటే ఏంటంటే ఇక్కడ అయానిక్ రేడియస్ అనేది లార్జర్ ఆర్ హయ్యర్ ఉందనుకోండి, దాని యొక్క న్యూక్లియర్ ఛార్జ్ అంటే దాని యొక్క ఛార్జ్ అనేది లెస్ ఉండాలన్నమాట. సో ఇవన్నిటితో కంపేర్ చేసుకుంటే మనకు C4- మనకు అయానిక్ అంటే అయానిక్ రేడియస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దట్ న్యూక్లియస్ ఛార్జ్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. కొన్ని ఇలాంటి అన్ప్రెడిక్టబుల్ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు, కొంచెం లాజిక్తో పెట్టాలి. అంటే అయానిక్ రేడియస్ ఎక్కువ ఉందనుకోండి, దాని యొక్క ఛార్జ్ అనేది తక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇంతకుముందు మనం ఏపీ ఈసెట్ 2023 కదా, ఇప్పుడు 22 కదా, ఇప్పుడు 2023 డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వేరియబుల్ వ్యాలెన్సీ షోన్ బై. ఇక్కడ చూడండి మనకు వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఏడు ఉంటాయని చెప్పాను, బయట ఉంటాయని చెప్పాను కదా, బయట ఉంటాయని చెప్పాను కదా వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. సో ఫస్ట్ మనం ఇది ఎస్ అనుకున్నాం అనుకోండి, దీన్ని పి అనుకున్నామండి అట్లా అనుకోండి, దీన్ని డి అనుకోండి, అండ్ లాస్ట్ వన్ ఎఫ్ అనుకోండి. సో చూడండి ఇక్కడ మోర్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి మనకు, అవుటర్ మోస్ట్ షెల్స్. సో ఇక్కడ అన్నిట్లలో దానికంటే ఎస్లో అసలు అది లోపల ఉంటుంది, బాండింగ్కి ఫామ్ కాదు. ఇది ఎస్ ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఆల్ అనేది కూడా రాంగ్ ఆన్సర్. మనకు బయట ఉన్నాయి కదా, మనకు వ్యాలెన్సీగా ఫామ్ అయ్యేటి, మళ్ళీ ఆక్టేట్ ఫామ్ అవుతుంది, స్టేబుల్ అవుతుంది, ఎనర్జీ తక్కువ అవుతుంది, అంత ప్రాసెస్ ఉంటుంది కదా. ఎప్పుడు అంటే లైక్ బయట ఉన్న ఎలక్ట్రాన్సే మనకు బాండ్లో ఫామ్ అవుతాయి. నేను ఫస్ట్లోనే చెప్పాను చూడండి మీకు ఈ లెసన్ స్టార్టింగ్లో, అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వినండి. అదే పి అండ్ డి బ్లాక్స్ ఎలిమెంట్స్ అనమాట. సో ఏపీది మనము 2024 పేపర్ అనేది చూద్దాము. సో ఇక్కడ సెంట్రల్ ఆక్టేట్స్ అంటే ఆక్టేట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఐడెంటిఫై ద మాలిక్యూల్ ఇన్ విచ్ సెంట్రల్ ఆటమ్ హ్యాస్ ఆక్టేట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సెంట్రల్ ఆటమ్ అంటే కరెక్ట్
కరెక్ట్గా 8 ఉండాలన్నమాట. అటు ఎక్కువ కావద్దు. అంటే ఇంతకుముందు ఏం చేసాము, ఒకటి లేదు కాబట్టి ఒకటి యాడ్ చేసుకున్నాము, నైట్రోజన్కి 3 వ్యాలెన్స్ అట్లా కాదు. కరెక్ట్ ఉండేది ఏంటంటే H2 అనమాట. వీటితో కంపేర్ చేసుకుంటే ఇవన్నీ రాంగ్ అనమాట. సో కరెక్ట్ ఉన్నాయి మనకి H2, అందులోనే కరెక్ట్ 8 ఆక్టెట్ అంటే సెంట్రల్ ఆటమ్స్ ఆఫ్ ఆక్టెట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఇన్ అబౌట్ అన్ అయోనిక్ కాంపౌండ్. చూడండి గైస్, ఇక్కడ మనకి ఏం అడిగారు, అయోనిక్ కాంపౌండ్స్ యొక్క ప్రాపర్టీస్ అడిగారు. సో ఇక్కడ మళ్ళీ అగైన్ ఇక్కడ చూడండి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నారు. సో అది సాల్యుబుల్ అవుతుంది, నాన్ డైరెక్షనల్ ఉంటుంది, అండ్ అగైన్ హై మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్లు కూడా ఉంటాయి. బట్ దానికి ఏముంది, ఇట్ ఈస్ ఏ కండక్టర్ ఇన్ సాలిడ్ స్టేట్. అవునా, సాలిడ్ స్టేట్లో అసలు ఒక అయానిక్ బాండ్ అనేది కండక్టర్ అనేది లిక్విడ్ స్టేట్లో మనకు అయానిక్ బాండ్ అనేది ఒక గుడ్ కండక్టర్ అనమాట. బట్ ఈ లైక్ సాలిడ్ స్టేట్లో ఇట్ ఈస్ ఏ బ్యాడ్ కండక్టర్ కదా. బట్ ఇక్కడ ఏమని ఇచ్చిండు, కండక్టర్ అని ఇచ్చింది, అందుకనే ఇది రాంగ్. అంటే ఇది వెన్ ప్రాపర్టీ దానికి ఇచ్చినప్పుడు అంటే కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. బట్ ఇక్కడ ఏమని ఇచ్చారు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ అయానిక్ కాంపౌండ్. అంటే ఏంటిది, సాలిడ్ స్టేట్లో అసలు కండక్టర్ ఉంటుందా, ఇది ఉండదు కదా, లిక్విడ్ స్టేట్లో కండక్టర్ ఉంటుంది, అందుకని ఇది ఇన్కరెక్ట్ కాబట్టి ఇది రైట్ ఆన్సర్. సో ఇది చూడండి గైస్, ఆంధ్రప్రదేశ్ అదే ఏపీ ఈసెట్ది 2025 అన్నమాట. అంటే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూద్దాం కెమిస్ట్రీలో. సో ఇక్కడ 25లో చూడండి, ఇక్కడ కూడా అదే ప్రాపర్టీస్ మీదనే ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. ఇద్దరు ప్రాపర్టీ ఆర్ వ్యాలెన్సీ ఫైండ్ అవుట్ చేయమంటాడు, లేకపోతే ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది అయానిక్ బాండా కాదా అని చెప్తాడు. సో ఇక్కడ చూడండి, నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ ప్రాపర్టీ కాని ఏందంట, ప్రాపర్టీ కానిది అని అడిగిండు. సో ఇక్కడ చూడండి, ఇవనేది దే కన్సిస్ట్ ఆఫ్ మాలిక్యూల్స్. మాలిక్యూల్స్ వాళ్ళు ఎట్లయినా ఉంటాయి. అంటే ఇక్కడ మనకు ప్రాపర్టీ కానిది అనే కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. అంటే ఏది కాదో ఇది అవుతుంది కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సో దే ఆర్ జనరల్లీ ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్. అయానిక్ బాండ్స్ అనేది సాల్యుబుల్ ఇన్ వాటర్. బట్ ఇక్కడ ఏమడిగిండు, కోవలెంట్ కాంపౌండ్స్ అంటే కోవలెంట్ బాండ్ అనేది ఇన్సాల్యుబుల్ ఇన్ వాటర్, రైట్ ఆన్సర్. కానీ ఇక్కడ ఏమడిగిండు, నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ కోవలెంట్ బాండ్. సో దాని ప్రాపర్టీ ఇదే, కానీ ఇక్కడ క్వశ్చన్ బట్టి ఇది అనేది ఇప్పుడు కాదు. అండ్ అగైన్ ఇవి ఎగ్జిస్ట్ సాలిడ్స్, లిక్విడ్స్లో, గ్యాసెస్లో గుడ్ కండక్టర్, బ్యాడ్ కండక్టర్ అట్లా ఉంటాయి కదా. బట్ ఇక్కడ ఏంటి, నాట్ ఏ ప్రాపర్టీ, ఇది కాదు, మిగిలింది ఏదో దాన్నే చూసుకోవాలన్నమాట. ద రియాక్షన్స్ బిట్వీన్ దెమ్ ఆర్ ఫాస్ట్ అనమాట, అంతే రైట్ ఆన్సర్. సో ఇక్కడ మీరు ఏంటంటే మోస్ట్లీ ఎంసీక్యూస్, పీవైక్యూస్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి, 2020 పేపర్లో 25లో ద సమ్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఇన్ H2, N2 అండ్ HCl ఈస్. సో నేను మీకు అంటే ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను, H2 అనేది అంటే లైక్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తాను చెప్పలే. ఇంతకుముందు టీజీ సెట్లో క్వశ్చన్ అడిగారు, N2 ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ పేర్స్ ఉంటాయి, దానికి 3 బాండ్స్ ఉంటాయి కదా. అంటే ఒక్క పేర్లో 3 పేర్స్ ఉంటే ఒక్క పేర్లో 2 ఎలక్ట్రాన్స్ అంటే 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో మనకు ఇప్పుడు మనకి ఇక్కడ ఎన్ని బాండ్స్ ఉన్నాయి, సమ్ ఆఫ్ బాండ్స్ అన్నాడు. ఇక్కడ బాండ్స్ ఎలక్ట్రాన్స్ అంటుండా, ఎలక్ట్రాన్ పేర్స్ అంటుండా, బాండ్స్ అంటుండా చూసుకోండి. సో N2కి ఎన్ని బాండ్స్ ఉంటాయి, 3 బాండ్స్ ఉంటాయి. సో ఇంకా సమ్ ఏమని అడిగి రెండింటికి మనకు ఒక ఆప్షన్ అనేది ఎలిమినేట్ అయింది. అండ్ అగైన్ ప్లస్ మనకు ఆల్రెడీ తెలుసు H2లో అంటే హైడ్రోజన్ ఆటంలో సింగిల్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే ఏంటిది 1. అండ్ అగైన్ H2 HClలో కూడా మనకు అనేది సింగిల్ బాండే ఫామ్ అవుతుంది. సో 1. సో 1 + 3 + 1 అనేది మనకు ఆన్సర్ 5 అవుతుంది. అట్లా చూసుకొని పెట్టాలి. సో విల్ ఎండ్ అప్ ద క్లాస్ గైస్. సో ఏంటంటే మెయిన్లీ పీవైక్యూస్ బేస్ చేసుకొని లాజిక్ ఫైండ్ అవుట్ చేసుకొని ఆన్సర్ రప్పించుకోవాలన్నమాట. మెయిన్గా ప్రాపర్టీస్ చదవండి, వ్యాలెన్సీ ఎలా వస్తుందో వ్యాలెన్సీ ఫైండ్ అవుట్ చేయండి, అండ్ అగైన్ వాటి యొక్క ఎగ్జాంపుల్స్ చదవండి, అండ్ వాటి ఎవరు డిస్కవర్ చేశారో చదవండి. దాంతో మీకు 1 మార్క్ అనేది కంపల్సరీ. అంటే దెర్ ఈస్ నో ఛాన్స్ టు లూజ్ దట్ 1 మార్క్. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఫర్ యూ గైస్. సో జస్ట్ ప్రాక్టీస్ ఇట్, ప్రాక్టీస్. కీప్ వర్కింగ్ హార్డ్ ఫర్ ఇట్ అంటిల్ ఇట్ కమ్స్. ఓకే, సో పీవైక్యూస్ కంప్లీట్ చేసాము. ఈ వీడియోలో మనము ఏం లేదు, ఏం డిస్కస్ చేసుకున్నాము,
అయోనిక్ బాండ్ అంటే ఏంటి, కోవాలెంట్ బాండ్ అంటే ఏంటి, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, వాటి యొక్క లివిస్ డాట్ సింబల్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము, MgF2 MgO NaClని అయానిక్ బాండ్ అంటాము. సో వాటి ప్రాపర్టీస్ ఏంటి అవన్నీ చూసుకోండి గైస్. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ if you have any further more doubts, just comment down below. డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను, సో ఆ గ్రూప్లో జాయిన్ కాండి. సో దట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ యూ జస్ట్ పింగ్ మీ, ఐల్ be there for you guys to solve your doubts. Okay, feel free to ask anytime, I'm there anytime, feel free to ask anything. సో వీడియో లెంత్ ఇంత అయింది కదా అనుకోకండి, ఇట్ డజంట్ మేక్స్ ఎనీ సెన్స్ యాక్చువల్లీ. మనం టైం చూసుకుంటుంటామా, క్లాస్ అనేది ఎప్పుడైనా కాన్సన్ట్రేషన్ అంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఇది ఎప్పుడైతుంది, ఇది 50 నిమిషాలు ఉంది, ఇది 60 నిమిషాలు ఉంది అంటే మీరు కెమిస్ట్రీ కాదు కదా, ఈ సెట్ క్వాలిఫై కూడా కాదు. అందుకనే కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుకోండి. మీరు యూ నో నీడ్ టు పే సింగిల్ రూపీ ఫర్ మీ, బట్ యూ నీడ్ టు ఇన్వెస్ట్ యువర్ టైం. సో దట్స్ వాట్, చదువుకుందాం కాదు, చదువుకుందాం. బాయ్ గైస్.